ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ 2025 ఫైనల్స్లో జరిగిన ఈ మ్యాచ్ రివ్యూ ఒక్క మాటలో చెప్పాలంటే స్టార్ట్ చేయాలంటే జై హింద్. ఇంకా మ్యాచ్లోకి వెళ్తే టీమిండియా టాస్ గెలిచేసి బౌలింగ్ ఎంచుకున్నారు. చేజింగ్కి సిద్ధం అయిపోయారు. పాకిస్తాన్ వాళ్ళైతే లిటరల్లీ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. ఫర్హాన్ అండ్ ఫకర్ జమాన్ ఇద్దరు ఓపెనింగ్ అయితే అద్దరు కొట్టేశారు. ఒకవైపు ఫర్హాన్ అయితే అగ్రెసివ్, మరోవైపు ఫకర్ జమాన్ క్లాస్ చూపిస్తూ ఇద్దరు కంటిన్యూ చేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. పవర్ ప్లే అయ్యేంత వరకు చాలా కన్సిస్టెన్సీతో ఊర్రా మాస్ ఆడుతున్నారు. 9 ఓవర్స్ దాకా ఒక్క వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. ఒకానొక టైంలో ఏంట్రా మ్యాచ్ ఎలా అయిపోతుంది, ఒక్క వికెట్ కూడా పడలేదు, జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్ ఉన్నా కూడా ఎందుకు వికెట్ పట్టలేదని ఆలోచిస్తూనే ఉన్నాము. ఆఫ్టర్ 9 అవర్స్ తర్వాత టీమిండియా బరిలోకి దిగారేమో అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిని మట్టు పెట్టేశారు మామ. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్ వీళ్ళ ముగ్గురు స్పిన్ బౌలింగ్ చేశారా లేక స్పిన్ మాయాజాలాన్ని ఉపయోగించారా అర్థం కాలేదు. ఊచ కోత ఆడిచ్చేశారు. కుల్దీప్ యాదవ్ అయితే ఏషియా కప్ 2025లో ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తూనే వచ్చాడు. ఈరోజు కూడా ఒక్క ఓవర్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. ఓవరాల్గా 4 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే అక్సర్ పటేల్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్ అటాక్లో అద్దర కొట్టేశారు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ 2 ఓవర్స్ ఫెయిల్ అయినా కూడా శివం దూబే మాత్రం అద్దర కొట్టేశాడు న్యూ బాల్తో. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఏమన్నా కంబ్యాక్ ఇచ్చాడా? హరీష్ రాఫ్ని అవుట్ చేసిన తర్వాత ఒక సైన్ చేశాడు మామ జస్ప్రీత్ బుమ్రా. ఫ్లైట్ బాగా టేక్ ఆఫ్ అయింది, వాళ్ళ గుండెల్లోకి బాగా దించేశాడు. ఏదేమైనా జస్ప్రీత్ బుమ్రా రియాక్షన్కి అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి మామ. సో అలా లాస్ట్ 10 to 11 అవర్స్ అయితే టీమిండియా కంబ్యాక్ ఊర్రా మాస్ ఇచ్చేసింది. సో ఈజీ మ్యాచ్ ఈజీగా అయిపోతుంది అని అనుకున్నాము, కానీ అసలు ఆట అప్పుడు మొదలైంది మామ. అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తూనే వచ్చాడు. ఏషియా కప్ 2025లో తన యావరేజ్ చూసుకున్నా కూడా 40-50 ఉంటుంది. ప్రతి మ్యాచ్ 30+, 30+, 30+ అండ్ నెక్స్ట్ 60+, 70+, 60+. అలా ప్రతి మ్యాచ్ ఆడిన ప్రతి మ్యాచ్ కొడుతూనే వస్తున్నాడు. ఎందుకంటే ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక్క 50 కూడా కొట్టలేదు. కానీ అభిషేక్ శర్మ మాత్రం హ్యాట్రిక్ 50s కొట్టాడు, అద్దరు కొడుతున్నాడు. కానీ ఈసారి ఒక్క 4 కొట్టేసి అతను మాత్రం పెవిలియన్ బాటకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసేశాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఇంకా డిసప్పాయింట్ చేసేశాడు. ముగ్గురు అవుట్ అయిపోయారు. ఇంకా టీమిండియా చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది. అరే ఏంట్రా ఇది అని అనుకునే లోపు తిలక్ వర్మ స్టాండర్డ్ అండ్ క్లాస్ ఊర్రా మాస్ అగ్రెషన్ చూపిస్తూ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఊచ కోతాడిచ్చేశాడు. ఒకవైపు సంజు శాంసన్కి ఒక లైఫ్ వచ్చింది. ఆ తర్వాత 6 కొట్టాడు. తన వంతు తన సహాయం అయితే చాలా బాగా చేశాడు. కానీ తిలక్ వర్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అద్దర కొడుతూనే ఉన్నాడు. కానీ తనకంటూ ఒక సహాయం కావాలి, అతనే శివం దూబే. ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశాడు స్వామి, ఊర్రా మాస్ ఆడిండు. వచ్చి అతను ఆడిన ఆట అయితే అద్భుతం అని చెప్పాలి. యాజ్ ఏ బౌలర్గా, యాజ్ ఏ బ్యాట్స్మెన్గా శివం దూబే ద ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి ఫైనల్స్ లాంటి ప్రెజర్ మ్యాచ్లు ఆడాడు చూడండి, అది అక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. శివం దుబే అద్దరు కొట్టేశాడు. ఇంకా ఫైనల్స్లో రింకు బాయ్ సింపుల్గా సాఫ్ట్ టచ్ ఇచ్చేసి గెలిపించేశాడు. తను ఆడిన మొట్టమొదటి మ్యాచ్ ఏషియా కప్ 2025లో, అది కూడా ఫైనల్సే బ్యాటింగ్ ఆడటంలో. అండ్ ఫైనల్గా తిలక్ వర్మ ఒక విరాట్ కోహ్లీ లెక్క కనిపించేశాడు. నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఎందుకంటే మన తెలుగుడు అనే అభిమానం నాకు చాలా ఎక్కువ ఉంది. ఇంకా అలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు విరాట్ కోహ్లీ గుర్తొచ్చాడంటే డై హార్ట్ ఫ్యాన్ అయిపోయా తిలక్ వర్మకైతే. ఈ మ్యాచ్కి మీరెంత రేటింగ్ ఇస్తారు 10కి జర కామెంట్ చేయండి.